సో హేమంత్ గారు ఎప్పుడు మనం సైకాట్రిని కన్సల్ట్ చేసే అవసరం వస్తుంది? ఇది ఎప్పుడు అంటే ఎప్పుడైతే ఈ సింప్టమ్స్ కానీ, లేకపోతే ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే ఎమోషన్స్ కానీ, ఈ డిస్టర్బ్డ్ ఎమోషన్స్ ఉన్నాయి ఆర్ అబ్నార్మల్ బిహేవియర్ ఉంది. ఇది ఎప్పుడైతే మన నార్మల్ ఫంక్షన్స్‌ని అంటే ఇప్పుడు స్కూల్‌కెళ్ళే పిల్లల్లో ఇప్పుడు అది డిస్టర్బ్ అయిపోతుందో, స్కూల్‌కి వెళ్ళడం డిస్టర్బ్ అవుతుందో, లేకపోతే అడల్ట్స్‌లో వాళ్ళ వర్క్ హ్యాంపర్ అవుతుందో ఆర్ వర్క్ డిస్టర్బ్ అవుతుందో, అప్పుడు అలాంటప్పుడు ఐడెంటిఫై చేసి సో ఇమీడియట్‌గా ట్రీట్మెంట్ కానీ స్టార్ట్ చేస్తే ఆర్ అట్లీస్ట్ దగ్గరున్న సైకియాట్రిస్ట్‌ని కానీ లేకపోతే సైకాలజిస్ట్‌ని కానీ కలిస్తే వాళ్ళకి సో సో ఎర్లీగా ఎప్పుడైతే ఇంటర్వెన్షన్ ఉంటుందో, ఎర్లీగా ఎప్పుడైతే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామో, అది ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే మనకి చాలా ఫాస్ట్‌గా రిలీఫ్ వస్తుంది. వాళ్ళకు కూడా చాలా క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. బిఫోర్ చాలా సఫరింగ్ అవ్వకముందే లేట్ అయ్యే కొద్దీ వాళ్ళకేమవుతుంది, ట్రామా ఎక్కువైపోతుంది, సఫరింగ్ ఎక్కువైపోతుంది ఈ సిమ్టమ్స్ వల్ల. సో ఎప్పుడైతే ఈ సిమ్టమ్స్ని ఐడెంటిఫై చేస్తామో ఇమీడియట్గా తీసుకొచ్చి అసలు చిన్న ఒక కన్సల్టేషన్, ఒక చిన్న అడ్వైస్ కానీ, చిన్న గైడెన్స్ కానీ, అన్నిసార్లు కౌన్సిలింగ్ అవసరం అందరికీ రాదండి. అందరికీ ట్రీట్మెంట్ పెట్టాల్సిన అవసరం కూడా రాకపోవచ్చు. చిన్న గైడెన్స్ ఆర్ చిన్న అడ్వైస్, ఒక స్లీప్ డిస్టర్బెన్స్ ఉంది, ఒక హెడేక్స్ వస్తున్నాయి, క్రానిక్ హెడేక్స్ వస్తున్నాయి, లేకపోతే స్కూల్కి వెళ్ళాలన్నా, పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా, లేకపోతే ఆడుకోవడానికి వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడి పిల్లలతో కలవట్లేదు. సో అలాంటప్పుడు ఇలాంటి ఏమన్నా మీరు అబ్నార్మల్గా ఫైండ్ చేసినప్పుడు, ఎప్పుడైతే వాళ్ళ ఫంక్షన్స్ నార్మల్ ఫంక్షన్స్ ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతున్నాయో ఆ టైంలో తీసుకొచ్చి ట్రీట్మెంట్ కానీ, లేకపోతే ఒక కన్సల్టేషన్ కానీ, ఒక గైడెన్స్ కానీ ఇప్పిస్తే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ఈ ప్రాబ్లం మళ్ళీ చాలా చాలా సివియర్ అవ్వకముందు దీన్ని మనం అరికట్టే అవకాశం ఉంటుంది.